ఈరోజు టాపిక్ ఏంటి అంటే ప్రగతి గారి గురించి. ప్రగతి గారి గురించి ఏం చెప్తానంటే, ఆవిడ 50+లో వెళ్ళి మెడల్స్ తీసుకొచ్చి దేశం కోసం ఆవిడ వెయిట్ లిఫ్టింగ్లో గొప్పగా సాధించారు. చాలామంది జిమ్ముల్లో ఈ వయసులో నీకేం పని, ఈ వయసులో జిమ్ముకు పోవడం ఏంటి, నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకని చాలా కామెంట్లు పెట్టారు. చీరలు కట్టుకోకుండా ఈ వయసులో ఈ బట్టలు ఏంటి అని. ఆవిడ ఒకసారి ఒక షాట్ కూడా చేశారు. చీర కట్టుకుని ఆ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటే చాలా అసహ్యకరంగా ఉంది చూడటానికి. ఏ బట్టలు ఎప్పుడు ఎక్కడ వేసుకోవాలో అక్కడే వేసుకోవాలి, అవునా కదా? అలాగే ఆ మేడము ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఒక్కళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఒక్క సినిమా వాళ్ళు కూడా రాలేదు. సరే, రాకపోతే రాకపోయారు, వాళ్ళ ఇష్టం, అది అయిపోయింది. దాని తర్వాత సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, మా అసోసియేషన్ కానీ ఎవరైనా ఉన్నారు చక్కగా, ఆవిడ తరపు నుంచి ఫోన్ చేసి ఎవరు ఏమి చెప్పలేదు ఆవిడకి విషెస్. సరే, మంచు లక్ష్మి గారు బ్రహ్మానందం గారు చేశారని చెప్పారు వాళ్ళు ఏదో ఫంక్షన్లో. సైనికుడికి కానీ, దేశం కోసం పోరాడుతున్న వాళ్ళకి కానీ, సైనికుడికి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ ఫ్యామిలీని ఆదుకోవడం కానీ, ఆ సైనికుడి ఇంటికి వెళ్ళటం కానీ ఎవ్వడు చేయడు. అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు పాపం, ఎంతోమంది ఇప్పుడైతే బాగా డబ్బు సంపాదించేసి పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. ఎంతోమంది రాజకీయ నాయకులు డబ్బులు పోగొట్టుకుని కనీసం ఎలక్షన్లకి పోటీ చేసే ఇది కూడా లేకుండా తిండికి కూడా గడవని పరిస్థితుల్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఈ మధ్యకాలంలో మనకు చాలామంది కనబడ్డారు, పూర్వం వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా ఎవరు సహాయం చేయరు. మీరు దేశం కోసం పోరాడారని. స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన కుటుంబాలు ఉన్నాయి స్వతంత్రం కోసం, అలాంటి వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు. అంతేకాకుండా ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి ఎంతో చేసిన నాయకులు ఉంటే వాళ్ళు ఓడిపోయి దిగిపోగానే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బాగా పట్టించుకునేది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ కనుక ఒక్కసారి ఏ మనిషి అయినా వెళ్ళాడు అంటే ఇంకా వాళ్ళకి బోళ్ళు మంది బంధువులు, బోళ్ళు మంది చుట్టాలు, తమ్ముళ్ళు అవుతారు, భర్తలు అవుతారు, నాన్నలు అవుతారు, అక్కలు అవుతారు, అన్నయ్యలు వస్తారు. అక్కడి నుంచి బోళ్ళంత డబ్బున్న వాళ్ళు అయిపోతారు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు. అదే పరిస్థితి. కానీ మనం ఇవేమి దేశం కోసం పోరాడినా, దేశం కోసం యుద్ధం చేసినా, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని ఎవడు గుర్తుపెట్టుకోడు. ఒక్కసారి ఏ మనిషి అయినా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వస్తే చాలు, ప్రపంచంలో చిరస్థాయిగా మిగిలిపోతారు. రేపన్న రోజు విగ్రహాలు పెట్టినా కూడా మనందరం ఆశ్చర్యపోవక్కర్లేదన్నమాట. అట్లా ఉంది మన పరిస్థితి, అవునా? ఏముందని చెప్పి బిగ్ బాస్ హౌస్లో జనాలు చూస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బులేనా, నగలేనా, వాళ్ళకి అపార్ట్మెంట్లేనా, వాళ్ళకి మళ్ళీ జనాలు బ్రహ్మరథం బట్టి ఊరేగుతూ తీసుకెళ్తారు వాళ్ళని. ఈవిడికి కనీసం బయటకు వచ్చి వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళ ఒక 6గురు పాపం ఆవిడతో పాటు డ్యాన్స్లు వేశారు. అది పరిస్థితి, అలా ఉంది మన పరిస్థితి. అందుకని మంచిని ఎప్పుడు ఎవరు ఒప్పుకోవట్లేదండి. చెడు కావాలి, చెడు మాటలు, చెడు మనుషులు, చెడు వ్యక్తిత్వం గల వాళ్ళని చెడుగా బిగ్ బాస్ హౌస్లో కూర్చుని వాళ్ళ నోటికి వచ్చింది మాట్లాడుకుంటూ కాలక్షేపాలు చేసిన వాళ్ళే కావాలి. కానీ 50 ఏళ్ల వయసులో కూడా దేశం కోసం పోరాడినా కూడా అక్కర్లేదు. అది ప్రజలకు ఎలా ఉంది అంటే, ఎంతసేపు ఎక్కడ స్పైసీనెస్గా ఉంటుందా, ఎక్కడ గొడవలు తగాదాలు ఉంటాయా, ఎక్కడ ఏదైనా జరుగుతూ ఉంటాయా, అలాంటి వాటిని చూస్తున్నారు తప్ప దేశం కోసం పోరాడేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావంతులు, లేకపోతే మనకి ఏదైనా స్వతంత్రం తెచ్చిన వాళ్ళు కానీ, లేదు కానీ మనకి కంపెనీలు తెచ్చిన వాళ్ళని కానీ ఏమీ గుర్తుపెట్టుకోం మనం. ఇది పరిస్థితి. ఏం చేస్తాం చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మనం మెదలకుండా చుట్టమే. ఇంకా ఈ బిగ్ బాస్ హౌస్లో గెలిచిన వాళ్ళందరూ విగ్రహాలు తల ఊర్లో తల ఒకటి పెడతారేమో. మా ఊరు వాడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాడు, మా ఊరు వాడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఊర్లలో బిగ్ బాస్ హౌస్ వాళ్ళలో వచ్చిన వాడి విగ్రహాలు పెడతారేమో. మరి ఏం చేస్తాం చూడాలి. ఇలా దేశం కోసం పోరాడి సైన్యంలో యుద్ధంలో చనిపోయిన వాళ్ళ గురించి ఏమీ రాదు, అలాంటివి ఎక్కడ జరగవు. అది పరిస్థితులు.